హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'బ్రహ్మముడి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. కావ్య అయితే వంట చేస్తుంది. చేసి అమ్మమ్మ గారు, అత్తయ్య గారు అందరూ రండి భోజనం చేద్దురు కానీ, నేను వంట చేశాను అని చెప్పి అందరినీ అయితే కావ్య పిలుస్తూ ఉంటుంది. కావ్య మాటలు విన్న రాజు వాళ్ళ అమ్మ అపర్ణ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది రాజు గురించి అయితే. వెంటనే కావ్య వాళ్ళ అమ్మమ్మ అయితే మాకు ఆకలిగా లేదమ్మా ఇప్పుడు ఏమొద్దు భోజనం అని చెప్పి అంటూ ఉంటుంది. వెంటనే రుద్రాణి అయితే మీకు అర్థమైన విధంగా రాజ్ లేడు ఇక రాడు అని మీకు అర్థమైనంతగా కావ్యకి అర్థం కాలేదమ్మా. దయచేసి మీరు కావ్యకైతే అర్థమయ్యేలా చెప్పండి. భోజనం ఆకలి లేదు అని చెప్పితే తనకు అర్థం కావట్లేదు. రాజ్ లేడని ఇక రాడని చెప్పు అమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు ఆయన ఎక్కడో ఒక దగ్గర క్షేమంగానే ఉన్నాడు. మీరు అలా మాట్లాడకండి. ఖచ్చితంగా తిరిగి వస్తాడు ఆయన ఇంటికి. మీరు అలా మాట్లాడొద్దు అని చెప్పి అంటూ ఉంటుంది. అపర్ణాదేవి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. వెంటనే కృష్ణుని విగ్రహం దగ్గరికి అయితే ఇంట్లో వెళ్తుంది పూజ గదికి. వెళ్ళి కావ్య అయితే దేవుడికి మొక్కుతూ ఉంటుంది. చాలా బాధపడుతూ ఏడుస్తూ. ఆయన ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను. క్షేమంగా ఉండేలా చూడు స్వామి. నేను ఆయన్ని తీసుకొచ్చి అందరి ముందు నిల్చోబెట్టాలి. ఆ ధైర్యాన్ని నాకు ఇవ్వండి. మీరు సహాయపడండి అని చెప్తూ ఉంటుంది. వెంటనే రాజుకి అయితే పొలమారుతూ ఉంటుంది. యామిని అయితే పక్కనే కూర్చుంటుంది. కూర్చొని బావా అని చెప్పి తలపైన కొడుతూ ఉంటుంది. వెంటనే యామిని వాళ్ళ నాన్న అయితే ఎవరో బాగా తలుచుకుంటున్నారు అని అంటూ ఉంటాడు. వెంటనే యామిని వాళ్ళ అమ్మ అయితే ఇంకెవరు ఆయన భార్యే కావచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న రాజు అయితే ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటాడు. ఆ మాటలు విని యామిని కూడా ఏంటి అమ్మ ఇలా మాట్లాడింది ఒక్కసారిగా అని చెప్పి చాలా షాక్ అవుతూ ఉంటుంది. రాజు అయితే యామిని వాళ్ళ అమ్మ మాటలకైతే ఆలోచనలో పడతాడు. ఏంటి నా భార్య అని అంటుంది, నాకు పెళ్ళయిందా ఏంటి అని చెప్పి గతాన్ని అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.